గర్భంతో ఉన్న చాలా మంది అక్క చెల్లెమ్మలు వచ్చి ప్రార్థన చేయమ్మా అన్నప్పుడు నేను చెప్తానమ్మా, వాక్యం వింటూ ఉండు, ప్రశాంతంగా ఉండు, కడుపు నిండా తిను, మంచిగా ఉండు, ఆరోగ్యంగా ఉండు. అంటే నేను ఏదో ఉండు 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 అంటాను కానీ ఉండడానికి వాళ్ళకి అవకాశాలు ఉండాలి కదా. కొంతమంది క్రూరులు ఉంటారు, కడుపుతున్న భార్యలను కూడా కొడతారట. కడుపుతున్న భార్యను కూడా కొడుతున్నాడంటే వాడు ఎంత దుర్మార్గుడో. కొట్టేసి చేతులు దులుపుకుపోతారు. నేను అంటాను, ఒకవేళ నీ జీవితంలో ఎప్పుడైనా నీ భార్య కడుపుతో ఉండగా నువ్వు కొట్టినోడు అయితే ఎప్పటికైనా మించిపోయిందో లేదు, అది ఆ మనసులో ఎప్పటి నుంచి ఉండిపోయిందో. వెళ్ళి ఒకసారి గదిలో ఎవరు లేనప్పుడు తలుపేసుకున్నప్పుడు వెళ్ళి, తప్పేమి లేదు, 2 కాళ్ళు చేత్తో పట్టుకొని నన్ను క్షమించు, నువ్వు కడుపుతో ఉండగా కూడా నిన్ను కొట్టాను, నీ మీద చేయి చేసుకున్నాను, క్షమించాను, ఒక మాట అడుగు. ఏం పోదు, నీది ఏమీ పోదు. ఆ మనసులో ఉన్న బాధ పోద్ది. ఆవిడ ఇంకా ఆరోగ్యంగా నీ కుటుంబం కోసం పనిచేస్తుంది. అర్థమైందా? నీ కుటుంబం కోసం రూపాయి జీతం లేకుండా పనిచేసే నీ భార్య రూపాయి జీతం తీసుకోకుండా నువ్వు నిజంగా పట్టుకున్నావన్నా పట్టుకొని ఇవ్వదు ఆవిడ. వద్దులేండి వద్దులేండి బాబు, మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటండి, ఏదో అయిపోయింది, మీరు మారు మనసు పొందారు, నాకు అంతకంటే కావాల్సిందే ఉంది, నేను హత్తుకుంటది. ఇప్పుడు నీ మనసు తేలికైపోద్ది, ఆమె మనసు తేలికైపోద్ది.